మాయ రోగాలను తెచ్చే మందుల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఊరును వల్లకాడు చేసే ఈ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేసి తమ పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదంటున్నారు. పోలీసుల నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవని తేల్చి చెప్తున్నారు. బల్క్ డ్రగ్ కట్టి భవిష్యత్ తరాల జీవితాలు బుగ్గిపాలు చేస్తామనంటే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాడతామని, ఈ పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేసేది లేదంటున్నారు రాజయ్యపేట గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. సమీప గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళనలో రాజయ్యపేట గ్రామస్తులున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు నిర్బంధాలు పెట్టినా ప్రాణాలకు సైతం తెగించి పోరాడతామని మత్స్యకారులు తేల్చి చెప్తున్నారు. రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో రగిలిపోతున్న బల్క్ డ్రగ్ వ్యతిరేక ఉద్యమంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట మత్స్యకార గ్రామం ఉత్కంఠ పరిస్థితుల నడుమ నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. పోలీసు బూటుకాళ్ల చప్పుళ్లతో సమీప గ్రామాలన్నీ దద్దరిల్లుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ పార్క్ని అడ్డుకొని తీరుతామని రాజయ్యపేట మత్స్యకారులు ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అసలు రాజయ్యపేటలో ఏం జరుగుతుంది, మత్స్యకారుల ఆందోళన ఏ విధంగా ఉందో సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న రాజయ్యపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ సభకు గ్రామస్తులు సహకరించేది లేదని చెప్పడంతో గ్రామ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అధికారులు. తమ అభిప్రాయం తీసుకునే ఆలోచన ఉన్నప్పుడు కనీసం 2 రోజులు ముందుగా సమాచారం ఇస్తే ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి సమాచారం ఇస్తామని గ్రామస్తులు అంటున్నారు. అలా కాదని రాత్రి సమాచారం ఇచ్చి ఉదయం హాజరు కావాలంటే కుదరదని రాజయ్యపేట గ్రామస్తులు తేల్చి చెప్పారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరగాల్సిన గ్రామసభ మరోసారి వాయిదా పడింది. కలెక్టర్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి వస్తామని రాత్రి చెప్పారు. అందుకే గ్రామ సభకు తామంతా సహకరించేది లేదని రాజయ్యపేట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు సహకరించమని చెప్తున్నారు, అసలు వీళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏంటి, డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం. అమ్మ, కలెక్టర్ గారు వస్తా ఉన్నారు కదా, ఎందుకు సహకరించమని ఎందుకు చెప్పారు? ఎందుకంటే బల్క్ డ్రగ్ వద్దనేసి మేము గత నెల దాటిందని 2వ నెల వచ్చింది. అప్పటి నుంచి మేము ఉద్యమం చేస్తున్నామండి. అప్పుడు మేడం గారు వచ్చారు, అనిత మేడం గారు వచ్చారు. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు మాట ఇచ్చారు, మొన్న బుధవారం వస్తానని చెప్పారు. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆమె రాలేదు. ఇప్పుడు మాకు రాత్రే 8-9 గంటల టైం, అప్పుడు వర్షం పడుతుంది, కరెంట్ లేదు, చీకట్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు వారు వచ్చి కలెక్టర్ గారు రేపు ఉదయాన్నే వచ్చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. దానివల్ల మా వాళ్ళకి ఏంటంటే అందరూ కూడా వలస వెళ్ళిపోయారండి. కొంతమంది వరుస కొనరేక మా వాళ్ళందరూ వేరు గ్రామాలు వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ రప్పించుకోవడానికి మాకు కొంచెం సమయం కావాలి. కలెక్టర్ గారిని అందాక 2 రోజులు ముందు మాకు చెప్తే బాగుండేది. అందుకోసం మమ్మల్ని కలెక్టర్ గారు కలవడానికి, ఈ మీటింగ్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదండి. మా పంచాయతీ నుంచి బోయపాడు, రాజీపేట కూడా నిర్ణయించుకున్నారు, మేడం గారు వచ్చినా మనం ఎవరు వెళ్ళొద్దు, మనకు 2 రోజుల ముందు మనకి సమయం ఇస్తే మనం అందరం చర్చించుకొని మేడం గారి దగ్గరికి వెళ్ళడానికి బాగుండేది అనేసి ఇప్పుడు ఒక లెటర్ పూర్వంగా ఆర్డీఓ గారికి, పోలీసు వారికి ఇవ్వడం జరిగిందంటే, మేడం గారు వచ్చినప్పుడు 2 రోజుల ముందు మాకు చెప్పాలి, చెప్తే మేము చర్చించుకొని మేడం గారి దగ్గరికి వెళ్తాం, గోల్లో గొడవలు చేయము. వాస్తవానికి మీ గ్రామాన్ని ఎప్పుడు మీరు ఇలా చూసుంటారు, వేలాది మంది పోలీసులు మీ గ్రామాన్ని చుట్టుముట్టడం, భయభ్రాంతులు అయిపోతున్నారండి పోలీసులు చూసి. మొత్తం పొలమని ఒక 2000 జనం ఉంటారండి ఊళ్ళో నడిచారు మొన్నంతా. అందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే పోలీసు ఆ కాకి డ్రెస్ అంటేనే భయపడతారు. మాకు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదండి, అందరూ పచ్చి పల్లెటూరులో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు అందరూ. చదువుకున్న కుర్రలు ఉంటే ఎక్కడెక్కడో మహా ఉంటో 10 మంది 20 మంది జాబులు చేసుకున్న కుర్రలు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఏటకెళ్ళే వాళ్ళు, మత్స్యకారులు, ఏటూరులో కొంతమంది జాబులు చేసుకుంటారు. పోలీసులు అంటే భయపడతారండి. అటువంటి ముసలోళ్ళు మరుగులు అమ్మో పోలీసులు ఏం చేసేస్తారని భయపడుతున్నారు. అటువంటి పరిస్థితి కలిగించకూడదని ఇప్పుడు ఆర్డీఓ గారిని, సీఏ గారిని కూడా కోరుకోవడం జరిగిందండి. అంటే ప్రభుత్వం మీకు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఏం చేయబోతున్నారు? పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే వెనక్కి తగ్గుతారా, ఏం చేస్తారు? వెనక్కి జరగడం అంటూ ఉండదండి. మా ప్రాణాలన్నా పెడతాం కానీ వెనక్కి జరగడం ఉండదు. బల్క్ డ్రగ్ ఆపే వరకు కూడా ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఇది మొత్తం మీద కలెక్టర్ గ్రామానికి వచ్చే ముందు 2 రోజులు ముందుగా సమాచారం ఇస్తే తామంతా కూడా సిద్ధంగా ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామే తప్ప వెనక్కు తగ్గేది లేదు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రాజయ్యపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్యపేట సహా బల్క్ డ్రగ్ పార్క్ పరిసర గ్రామాలు పోలీసుల కవాతులతో దద్దరిల్లుతున్నాయి. నక్కపల్లి హైవే నుంచి రాజయ్యపేట, బోయిపాడు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గుర్తింపు కార్డ్స్ కూడా చెక్ చేసి పంపుతున్నారు.
దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల చర్యలను తట్టుకోలేక గ్రామస్తులు టీషర్ట్ మీద ఆధార్ కార్డును ప్రింట్ చేసుకున్నారు. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పోరాటం మాత్రం ఆపేది లేదని చెబుతున్నారు. రాజయ్యపేట గ్రామంలో భారీ పోలీసు మోహరింపుతో గ్రామస్తులంతా వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ గుర్తింపు కార్డులు అడిగి రాజయ్యపేట గ్రామస్తులా కాదా అని చెక్ చేసి వారందరినీ గ్రామంలోకి అలౌ చేస్తున్నందుకు గ్రామస్తులు ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం రాజయ్యపేట అని ఆధార్ కార్డ్ని టీషర్ట్పై ప్రింట్ చేసుకొని గ్రామంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా గుర్తింపు కార్డు ఉంటే తప్ప ఎవరిని లోపలికి పంపించినటువంటి నేపథ్యంలోనే తాము ఇలా చేసామని గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, పోలీసులు ఏమేమి అడుగుతున్నారో తెలుసుకుందాం. అసలు మిమ్మల్ని ఊరు దాటితే ఆధార్ కార్డు అడుగుతున్నారు, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు. దీనికి బదులుగా మేము ఏం చేయాలి సార్? అందుకే ఆధార్ కార్డు ఒంటి మీద ప్రింట్ చేసుకొని తిరుగుతున్నాం సార్. ఇప్పుడు పని చేసుకోవాలంటే బయటకు వెళ్ళాలి, ఆ పని చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడే ఆధార్ కార్డు అడుగుతున్నారు, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు. దానికి బదులుగా ఇది చేసుకున్నాం సార్ మేము. ఇంతే సార్. బల్క్ డ్రగ్ అనే కంపెనీ మాకు ఆపాలి సార్, అంతే సార్. మీరు చెప్పండి, గ్రామంలో యువత పరిస్థితి ఏంటి, ఉపాధి పరిస్థితి ఏంటి? చాలా రోజుల నుంచి మీరు అంతా పోరాటంలోనే ఉండిపోయారు, పనులు చేసుకోవటం లేదు, మరి ఎలా పోషణ ఎలా గడుస్తుంది? ఇంకా ఇంట్లోని ఆడవాళ్ళి సౌలేలు ముక్కులోని తాళ్ళు తనఖా పెట్టుకొని మా జీవనోపాధి మా తింటున్నాం. పిల్లలు ఫీజులు కట్టినాకి ఈఎంఐలు కట్టినాక కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ స్పందించేది ఏమీ లేదు. ఎన్ని చుట్లు మేము మా గోడి తెలిపినా స్పందించట్లేదు. ఎందువల్ల స్పందించట్లేదంటే ఈ పోలీసులు వచ్చి మహాసముద్రం ఎలా ఉన్నదో అలా తిరుగుతున్నారు సార్. వీళ్ళు చూసి మాకు చాలా భయపడిపోతున్నాం అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళా భయపడుతున్నారు సార్. పోలీసులు కొడేస్తారు మీ స్కూల్కి వెళ్ళమంటున్నారు సార్. ఇంక ఎలా బతకాలి ఏదో అర్థం అవ్వట్లేదు సార్ మాకు. దీనివల్ల మాకు అందుకే నా పోలీసులు ఎక్కువగా ఉన్నారని నేను ఆధార్ కార్డులు ఇలా ప్రింట్ చేసుకో. అవును సార్, ఇప్పుడు మేము ఉన్నాం గ్రామస్తులం. ఏమంటే బాబు నీ లైసెన్స్ నీ ప్రూఫ్ ది, నీ ఆధార్ కార్డు ది అడుగుతున్నారు. లైక్ కంపెనీకి వెళ్తే నీ ఐడి ప్రూఫ్ ది అంటున్నారు. ఇవన్నీ పాకెట్లు పెట్టి తెరలేం కదా సార్. ఒక పంచాయతీ అదని మేము ఆధార్ కార్డు పచ్చబొట్టు కానీ ఒంటి మీద పచ్చబొట్టు కానీ లేదంటే టీషర్ట్ మీద ప్రింటింగ్ కానీ వేసుకుంటామని మేము ఇన్వెస్ట్ చేసాం. లేదా మీరు మాకు తెలియదు అన్నారు. తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు పెట్టండి పాయింట్లోని. రాజీపాడు గ్రామస్తులు మీకు కొత్త వాళ్ళు తెలియట్లేదని అంటున్నారండి. తెలిసిన వాళ్ళు పెట్టండి ఆ పాయింట్లోని. తెలిసిన వాళ్ళు పెడితే మాకు బాగా ప్రతి సంవత్సరంగా ఆఫ్ చేయడం. ఒక జడ్పీటీసీని ఆపేశారు మొన్న. ఎక్కడికో పోతారండి గ్రామం జడ్పీటీ రాజీపాడు, మళ్ళీ ఏదో ఊరు కాదు, ఓ జడ్పీటీసీని ఆపేశారు. అంత పదవిలో ఉన్న ఆమెనే ఆపేశారు. ఇంకా మేమెంతాం సార్ ఆఫ్టర్ వాళ్ళకి. మొత్తంగా పోలీసులు పదే గుర్తింపు కార్డు అడుగుతున్నారని చెప్పి పదే వారికి సమాధానం చెప్పలేక ఒక రకమైన నిరసనను వ్యక్తం చేస్తూ రాజయ్యపేట గ్రామంలో ఉండేటువంటి యువకులంతా టీషర్ట్లపై ఆధార్ కార్డులు ప్రింట్ చేసుకుని ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ రాజయ్యపేట నుంచి నక్కపల్లి కానీ లేకపోతే నక్కపల్లి నుంచి రాజయ్యపేట కానీ వచ్చేటువంటి క్రమంలో 3-4 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఐడి ప్రూఫ్ అడిగి వారిని లోపలకు పంపించేటువంటి పరిస్థితి ఉంది కదా అని నిరసన వ్యక్తం చేస్తూ ఈ రకంగా ఆధార్ కార్డుని టీషర్ట్పై ప్రింట్ చేసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజయ్యపేట. నివురుగప్పిన నిప్పులా మారిన రాజయ్యపేట గ్రామంలో ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్యమాన్ని అణచివేసే ధోరణితో పోలీసులు ముందుకెళ్తుంటే ప్రాణాలకైనా తెగించి బల్క్ డ్రగ్ పార్క్ను అడ్డుకుంటామని గ్రామస్తులు అంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రాజయ్యపేటలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితులు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని, ప్రాణాలకు సైతం తెగించి బల్క్ డ్రగ్ పార్క్ని అడ్డుకుంటామని మత్స్యకారులు వైపు చెప్తుంటే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని అణిచివేస్తామనే ధోరణితో పోలీసులు, ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజయ్యపేట నుంచి.